అబ్రాడ్లో చదువుకోవాలనుకునే నిర్ణయం చాలా ఆలస్యమైంది. అన్ని ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రిజల్ట్స్ ఆలస్యం అవడం వల్ల నా యూనివర్సిటీ అప్లికేషన్ డెడ్లైన్స్ అయిపోవచ్చు. సో డిఈటీ వాజ్ మై పర్ఫెక్ట్ చాయిస్. ప్రస్తుతం నేను బ్యాచిలర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్ పూర్తి చేస్తున్నాను. నేను జాబ్ కోసం చూస్తుంటిని, కానీ ఇప్పుడు జాబ్ మార్కెట్ అంతా బాగాలేదు. సో నేను నా ప్లాన్ చేంజ్ చేసుకొని ఫర్దర్ స్టడీస్కి వెళ్దాం అనుకున్నాను. కానీ ఇప్పటికే నా ఫాల్ 24 అప్లికేషన్స్కి చాలా లేట్ అయిపోయింది. నాకు ఇష్టమైన డేటా సైన్స్ మషిన్ లెర్నింగ్లో ఒక పెద్ద పార్ట్. అందుకే నేను నా మాస్టర్స్ డేటా అనలిటిక్స్లో చేద్దాం అనుకుంటున్నాను. నేను నా రీసెర్చ్ ద్వారా యూనివర్సిటీస్కి ర్యాంకింగ్ చేసుకున్నాను. అన్ని ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రిజల్ట్స్ ఆలస్యం అవడం వల్ల నా యూనివర్సిటీ అప్లికేషన్ డెడ్లైన్స్ అయిపోవచ్చు. డిఈటీ గురించి ఫ్రెండ్ ద్వారా తెలిసింది. రిజల్ట్స్ ఫాస్ట్గా వస్తాయని టాప్ యూనివర్సిటీస్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి నేను చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాను. సో నేను ఒక 10 ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్ ఇచ్చాను. ఈ ప్రాక్టీస్ టెస్ట్ యాక్చువల్ టెస్ట్కి చాలా సిమిలర్గా ఉంటాయి. సో నా ఎగ్జామ్ చాలా కంఫర్టబుల్గా వెళ్ళిపోయింది. డిఈటీ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాసెస్ వల్ల నా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సమయంలో ఒక పెద్ద టెన్షన్ తగ్గించింది. నాకు అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది అండ్ నేను ఇంకా అడ్మిట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. డిఈటీ తీసుకునే ఫ్లెక్సిబిలిటీ నాకు లేకపోయిన ఉంటే నా బ్యాకప్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు స్టడీ ఇన్ ద US.